గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా మనకి అమ్మవార్లకు సంబంధించి జాతరలు నడుస్తూ ఉంటాయి మనకి. అయితే ఆ పర్టికులర్ టైంలో కొంతమందికి అమ్మవారు ఒంటి మీదకి రావడము ఇలా అంటే అమ్మవారనే కాదు కొంతమందికి ఇలా ఏవో దేవతలు ఆవహిస్తూ ఉంటారంటారు కదా. అయితే అది నిజంగా అలాంటివి జరుగుతాయా? అలానే మనం ఇంట్లో చూసుకున్నట్లయితే కొంతమందికి చికెన్ పాక్స్ ఇట్లాంటివి రావడం అమ్మవారు పోసింది అని అంటూ ఉంటాం. అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అందరికీ ఈ సందేహం ఉంది, నిజంగానే వస్తుందా, వీళ్ళు ఏదైనా ఫీల్ అవుతారా అనేటువంటిది. 100% వస్తుంది. అయితే అదొక ఎనర్జీ అనమాట, అది అందరికీ రాదు. మళ్ళీ అది పర్టికులర్ కాంబినేషన్స్ ఉంటాయి. అంటే దైవ శక్తి, దైవ అనుగ్రహము వారి శరీరం మీదకి వచ్చే యోగం ఉంటుంది. అది ఎవరికి పడితే వాళ్ళకి టచ్ అవ్వదు. ఎందుకు అవుతుంది అది అంటే, ఇప్పుడు భూమి మీద పుట్టిన జీవులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గత జన్మల్లో మనుషులై ఉండాలని రూల్ లేదు. ఓకే. కొంతమంది గంధర్వులు పుట్టుండొచ్చు. ఇప్పుడు మనకి చూడండి, మనకి గంగాదేవికి అష్టవశువులు పుడతారు. అందులో భీష్ముడు మాత్రం భూమి మీద కొంతకాలం ఉండి వెళ్ళిపోతాడు. అలాగే గంధర్వులు లేదా ఆల్రెడీ దేవతా సమూహంలో కలిసిపోయిన వాళ్ళు మళ్ళీ కొంతమంది దేవతా సంబంధంగా అంటే వాళ్ళు కొన్ని వాటి కోసం భూమి మీదకి పంపిస్తూ ఉంటారు. లేకపోతే ఇంకేదైనా కొంతమందికి ఎలా ఉంటుందంటే, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కొంత సాధన మిగిలిపోయి ఈ లైఫ్ మళ్ళీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెళ్తారు. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ దేవతా అనుగ్రహం అనేది కనెక్ట్ అవుతుంది. అంటే అలాగా వాళ్ళ ఒంటి మీదకి రావడం కానీ, లేదా ఒక్కొక్కసారి అలాంటివి ఏమీ లేకుండా కూడా కొన్ని గోచారంలో కొన్ని గ్రహస్థితులు కలిసినప్పుడు ఆ ఎనర్జీస్ గోచారంలో వాళ్ళకి కనెక్ట్ అయినప్పుడు కూడా నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళకి అప్పుడు ఏంటి, అయ్యో దేహం కనిపిస్తుందని భయపడుతుంటారు. పాజిటివ్ ఎనర్జీ దైవ సంబంధించినటువంటిది ఏదైనా ఎనర్జీ కనెక్ట్ అవుతుందంటే కనుక ఈ దేవతా సంబంధించిన వాళ్ళకి పూనినట్టుగా వస్తూ ఉంటుంది. దీన్ని కొంతమంది ఇది డిజార్డర్ అది ఇది అంటుంటారు. నిజంగానే కొంతమందికి డిజార్డర్ ఉంటుంది, నేను కాదనట్లేదు. సైంటిఫిక్గా కొంతమంది డిజార్డర్స్ ఉండడం వల్ల అలా జరుగుతుంది. అది నిజమే. దేవతా సంబంధించినటువంటిది వీళ్ళల్లో ఆ ఎనర్జీ రావడం కూడా నిజమే. ఎందుకంటే ఒంటి మీద రావడం దాకెందుకు, డైరెక్ట్గా మహాకవి కాళిదాస్కి కనిపించింది. అమ్మవారి రాజశ్యామల అమ్మవారు కనబడలేదా, కాళీ రూపం కనబడలేదా, ఆ సరస్వతి రూపంగా శ్యామల అమ్మవారు కనబడలేదా, వచ్చి ఆ బీజాక్షరాలే రాసింది నాలుగు మీద. వివేకానందుడికి అతని గురువు అమ్మవారిని చూపించలేదా మరి. కాబట్టి ఏంటంటే ఇది అసాధ్యము, ఇది అవునో కాదో అని సంశయించాల్సిన అవసరం లేదు. ఓకే. ఖచ్చితంగా అమ్మవారి శక్తి రకరకాల వ్యక్తికి రకరకాల స్టేజ్లో రకరకాలుగా వాళ్ళ మీదకు వస్తుంది. ఓకే. అది వస్తున్నప్పుడు ఏమవుతుంటుందంటే, ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మనకి ఉగాదికి అది పచ్చి కుండ మీదకి నిలబడతారు వాళ్ళు. అవును. ఇప్పుడు నార్మల్గా అమ్మ అసలు కొండ మీద నిలబడడమే కష్టం. అంటే పచ్చి కొండ మీద ఎవరైనా నిలబడగలుగుతారా? కానీ ఎందుకు నిలబడగలుగుతున్నారు వాళ్ళు? పచ్చి కొండ మీద ఎలా నిలబడగలుగుతున్నారు అంటే ఆ ఎనర్జీ ఆపుతుంది ఒకటి. దీంట్లో రకరకాల టైప్స్ ఉంటాయి. కొంతమందికి దేవత పూనదు కనబడదు కానీ ఇంట్యూషన్ ఎనర్జీస్ అంటారు. అది బుధుడు కేతువు, చంద్రుడు కేతువు, అలాగే మనకి రవి గురువు కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి, ఇంట్యూషన్ కాంబినేషన్స్ అంటారు. అలాగే కొన్ని నక్షత్రాల్లో పుట్టినప్పుడు వాళ్ళకి ముందుగా జరగబోయే అంశం తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా దేవతా సంబంధించిన ఎనర్జీసే. ఇందులో సైకలాజికల్గా ఇబ్బంది పడుతూ ఏదో ఊహించుకునే వాళ్ళు ఉంటారు, నిజంగా వాళ్ళు ఉంటారు. రెండూ నిజమే ఇందులో. ఇది మాత్రమే నిజం, ఇది నిజం కాదని కొట్టివేయడానికి వీలు లేదు. అయితే అలా వచ్చినప్పుడు అదొక అదృష్టం. ఎందుకంటే ఎంతో ఉపాసన చేస్తే కానీ దైవం మనకి అనుగ్రహించదు, అలాంటి దేవత మనలోకి వస్తుంది కదా అని. ఇది ఇక్కడ చాలా మందికి సందేహం అనిపిస్తూ ఉంటుంది. ఏమిటంటే మరి దేవత వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు వీళ్ళకి అద్భుతమైన ధనయోగం ఉండాలి కదా, అద్భుతంగా అన్నీ ఉండాలి, ఎందుకు లేదు అనిపిస్తుంది. అంటే దేవత అంతే ఎంతసేపు నీకు నోట్లు కట్టలు రావడానికే ఉంటుందా? ఇక వేరే పనే ఉండదా? నోట్లు కట్టలే నా జీవితం అంటే ఎంతసేపు కూడా కదా. కాబట్టి అలా అనుకుని ఉంటారు. ఎందుకంటే దీనికంటే విలువైనవి ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇందులో మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో రెండో వర్షన్ అమ్మవారు పూనింది, దాన్ని చికెన్ పాక్స్ అంటూ ఉంటారు. అదేమిటి అంటే బాడీలో ఉండేటువంటి కొన్ని ఆ రూపంలో చర్మ రూపం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. దానికి సైంటిఫిక్గా ఆ రకంగా మంచి జరుగుతుంది అని కూడా కొంతమంది చెప్తుంటారు, పాత వాళ్ళు. అది మంచికే వస్తుంది, అందరికీ రాదని. కొంతమంది ఏంటంటే అది అమ్మవారు, అది నిజమే, అది అమ్మవారు అనేటువంటిది నిజమే.
బాడీలో నుంచి ఇది వెళ్ళిపోయేటువంటిది నిజమే. ఓకే. ఎందుకంటే ఒక దైవికంగా మనం చూసే కోణము నిజమే, ఆ దైవికంగా మనకు లబ్ధి, శారీరకంగా జరిగే లబ్ధి కూడా నిజమే. ఇది నిజము, ఇది అబద్ధం అని చెప్పి కొట్టిపాడడానికి లేదు. అయితే అలా వచ్చినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే వారికి వేపాకు రాయడం, ఎందుకంటే దురదది పెడుతూ ఉంటుంది, మరి ఎక్కువ గోకేసుకుంటే మొత్తం మచ్చలు పడిపోతాయని వేపాకు, పసుపు రాయడము, వాళ్ళని సపరేట్గా పెట్టడము. ఆ రోజుల్లో ఇంట్లో ఎటువంటి కొంతమందికి డ్రింకింగ్ హ్యాబిట్స్, కొంతమందికి నాన్ వెజిటేరియన్ తినడం ఇట్లాంటివి ఏవి చేయకుండా ఉండాలి. కొంతమందికి అలా వచ్చినప్పుడు మరలా వాళ్ళలోకి అమ్మవారు వచ్చి మాట్లాడుతుంది కూడా. మీరు చూసారు లేదు, చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళకి కూడా అమ్మవారు వచ్చి మాట్లాడుతుందమ్మా. మాట్లాడడము కొన్ని సార్లు అయితే ఏమవుతుందంటే వాళ్ళకు వచ్చి మాట్లాడుతుంటుంది. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, అమ్మ ఏంటమ్మా నువ్వు ఇట్లా ఉండిపోతే ఎలాగా, నువ్వు వెళ్ళాలి కదా అన్నప్పుడు అప్పుడు వెళ్ళిపోతుంది. నేను ఇక్కడే ఉండిపోతానంటుంది కొంతమందికి. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ గొంతు కొంచెం వేరే వాయిస్ వినిపిస్తుంది. నేను చూశాను డైరెక్ట్గా, నేను స్వయంగా చూశాను. అలాంటప్పుడు వాళ్ళకి గుగ్గిలం వేస్తారు, గుగ్గిలం వేస్తే శాంతిస్తుంది. లేదా గుగ్గిలం వేసినప్పుడే వస్తుంది అమ్మవారు వాళ్ళకి. కొంతమందికి వచ్చి వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి కొన్ని మిస్టేక్స్ ఏమున్నాయో చెప్తుంది కూడా. మీరు ఇంట్లో ఇలాంటి తప్పిదాలు చేస్తున్నారు, లేకపోతే మా కులదేవతల్ని మీరు పూజించట్లేదు, పెద్దవాళ్ళకి చేయట్లేదు, లేకపోతే మీరింట్లో ఇట్లాంటి నియమాలు తప్పుగా పాటిస్తున్నారు, ఇలాంటివి కూడా చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళ వరకు వాళ్ళు పాటించాలి కూడా. పాటిస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఇంట్లో వచ్చినప్పుడు మనం దానికి చాలా పాటించాల్సిన నియమాలు అంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అమ్మవారు ఉంది కదా, అమ్మవారు ఎప్పుడూ ఉంటుంది, బట్ ఒక ఎనర్జీ రూపంలో ఉంది. వాళ్ళకి సపరేట్ రూమ్ పెట్టాలి. కొంతమందికి ఒక గదే ఉంటుంది, అలాంటప్పుడు ఒక మూలను కూర్చోబెట్టాలి. వాళ్ళని చెప్తూ ఉంటారు చక్కగా అక్కడ వాళ్ళ ఆసనం మీద మన వేప మండలు పరుస్తారు చల్లదనం కోసం. ఇటువంటివన్నీ కొంచెం పాటించాల్సిన స్థితి ఉంటుంది. అయితే ఇది వాస్తవమే, కానీ భయపడాల్సిన అవసరం అయితే ఏం? భయపడడం దేనికి అసలు? ఇప్పుడు భగవంతుడు కూడా భయపడితే మనం ఇంక దేనికి ఉండాలి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. భయపడాల్సిన పనేం లేదు. ఒక ఎనర్జీ ఒక రూపంలో కొంతమందిని ఆశ్రయించి ఆ ఎనర్జీ తనున్నాను అని ఉనికి చెప్తూ ఉంటుంది. మనకు కావాల్సిన, మనం సబ్కాన్షియస్ మైండ్కి కావాల్సింది ఏంటి? సంథింగ్ ప్రూఫ్ కావాలి. అప్పుడప్పుడు అలా చూపించకపోతే లేదేమో అనుకునేటువంటి స్థితి వస్తుంది. భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది మనకి ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్కి మనకి తెలుస్తూ ఉంటుందో అప్పుడు కొంచెం ధార్మికంగా ఉంటారు మనుషులు. భగవంతుడే లేడు, పాపం లేదు, పుణ్యం లేదు, ఎవరిదేం దోచుకున్నా పర్లేదు, అధర్మం వైపు వెళ్ళిపోతుంది కదా. అందుకని భగవంతుడు అప్పుడప్పుడు తన లీలను చూపిస్తూ ఉంటాడు, అమ్మవారి రూపంలోనో స్వామివారి రూపంలోనో. అప్పుడప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి అలా లోకంలో. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.